నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. ఈ మాటలను యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టిన తరువాత చెప్పారు. ప్రజలు ఆయనను వెంబడించుటకు కారణం ఆయన చేసే అద్భుతాలు మరియు భౌతికమైన ఆహారం. యేసు వారికి కేవలం శారీరక ఆహారం గురించి కాక నిత్య జీవాన్ని ఇచ్చే ఆత్మీయ ఆహారం గురించి బోధించాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు, కానీ చివరకు మరణించారు. అయితే యేసు తనను పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారంగా ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసులమైన మనకు శారీరక ఆహారం కంటే దేవుని వాక్యం ముఖ్యమైనది. 34వ సంకీర్తన 8వ చరణం. యెహోవా ఎంత మంచివాడో ఆయనను రుచి చూచి తెలుసుకోవాలి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అంత అవసరం. యేసే మన ఆత్మకు నిజమైన ఆహారం. ప్రపంచపు ఆనందం, సంపద, గౌరవం మన హృదయాన్ని తృప్తిపరచలేవు. అవి తాత్కాలికమైనవి. యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారం మాత్రం నిత్యమైనది, శాశ్వతమైన తృప్తిని ఇస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడమే ఆత్మీయంగా జీవించడానికి మార్గం. ఆయన దగ్గరకు రావడం అంటే పశ్చాత్తాపపడడం, విశ్వసించడం, ప్రతిరోజు ఆయనతో సహవసించే వారంగా ఉంటూ తాత్కాలికమైన లోక సంబంధమైన వాటిని వదిలి శరీరాన్ని ఏ విధంగా పోషించుకుంటున్నామో దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ అని గుర్తెరిగి జీవాహారమై ఉన్న క్రీస్తులో నిలిచిన వారంగా ఉంటే నిజమైన తృప్తి, నిత్య జీవము మన సొంతమే. ఆమెన్.